అందరికీ కోటి సోమవారం శుభాకాంక్షలండి. కోటి సోమవారం అంటే సోమవారం రోజే వస్తుంది అనుకుంటారు కొందరు. అలా కాదండి. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజు కోటి సోమవారం అని అంటారు. ఈ రోజు నారికేల దీపం పెట్టుకుంటే చాలా మంచిది. మామూలుగా అయితే లక్షవారం పూట ఎక్కువ శాతం నారికేల దీపం పెడుతుంటారు కదా. ఇవాళ శ్రవణ నక్షత్రం ప్లస్ గురువారం వచ్చింది కాబట్టి ఈ రోజు ఆ దీపం పెట్టుకుంటే చాలా మంచిది. నేను కూడా ఈరోజు పెట్టాను. అంటే బయట తులసం దగ్గర పిండి దీపాలు అయితే ఇలా పెట్టేశాను అనమాట. అరటి డప్పులో పెట్టేసి ఇంట్లో అయితే నారికేల దీపం పెట్టుకున్నాను. ఇంకా ఈ రోజంతా ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకుని సాయంత్రం ప్రదోష కాలంలో ఇంటి దగ్గర తులసికోట దగ్గర దీపారాధన చేసుకుని మళ్ళీ ఈవినింగ్ శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా దీపారాధన చేసి రాత్రికి ఉపవాస విరమణ చేస్తే చాలా మంచిది. ఇలా ఈ రోజు ఉపవాసం ఉండటం వల్ల కోటి సోమవారాలు ఉపవాసం చేసిన పుణ్య ఫలితం అయితే లభిస్తుంది. ఎవరైనా ఉపవాసం చేయగలను అన్న వాళ్ళు చేసుకోండి, చాలా మంచిది. ఎందుకంటే ఇయర్లీ వన్సే వస్తుంది కదా. ఒకవేళ నారికేల దీపం ఎవరైనా పెట్టుకోవాలనుకుని మార్నింగ్ టైంలో పెట్టుకోకుండా ఉన్నట్లయితే ఈవినింగ్ వాళ్ళు పెట్టుకోండి. 5:30 లోపు ఇంటి దగ్గర కానీ గుడిలో కూడా శివాలయంలో అయినా వెలిగించవచ్చు. ప్రసాదాలు అంటే ఏవైనా మీ ఇష్టం అండి. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.